హాయ్ ఫ్రెండ్స్, మరి యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు. ఈ దినం మనము మరి శరీర కార్యాలు ఎలా ఉన్నవి, ఏ విధంగా ఉన్నవని దానికోసం మనం ధ్యానిద్దాం సహోదరులారా. మరి ఎవరు స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. మరి శరీర కార్యములు స్పష్టంగా ఉన్నవని మనము మరి వాక్యంలో చదువుకుందాము. మరి అవి చేయొచ్చా చేయకూడదని మరి వివరణ నేను మీకు ఇస్తాను. ఈ దినం మరి చక్కగా మనం ధ్యానించుకుందాము దేవుని మాటలు. మరి ధ్యానించుకునే ముందు వాక్యం చదువుకున్న సహోదరులారా, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మనం 19వ వచనం చూసుకున్నట్లయితే, శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారం, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇట్టి వాటిని చేయవారు దేవుని రాజ్యంను స్వతంత్రించుకున్నారని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను. ఓకే, మరి సహోదరులారా జ్ఞాపకం చేసుకోండి. మరి మనం ఏదైనా లాస్ట్ వరకు చూస్తేనే దాని అర్థము, దాని వివరణ వస్తుంది. మరి చాలామంది ఇలా చూసి అలా స్కిప్ చేసేస్తారు. దానివల్ల ఉపయోగం ఉండదండి. జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరూ మరి మనం వాక్యం ధ్యానించుకునే ముందు ఒక చిన్న పాట పాడుకుందాం సహోదరులారా. నీతో నేను నడువాలని, నీతో నేను ఉండాలని, నీతో నేను నడువాలని ఆశయా, చిన్న ఆశయా, ఓ యేసయ్యా నీవే చూడాలయ్యా. సో ఫ్రెండ్స్, మరి వాక్యాన్ని ధ్యానించుకుందాము సహోదరులారా. చక్కటి మరి దేవుని మాటలో మనం ధ్యానించుకొని దేవుని కోసం మాట్లాడుకుందాము. ఆయన ఇచ్చిన ధర్మశాస్త్ర గ్రంథంలో మనం చూసినట్లయితే మరి శరీర కార్యములు స్పష్టమై ఉన్నవని మరి దేవుడు చెప్తున్నారు సహోదరులారా. మరి మునుపటి వర్తమానంలో మనము ఆత్మ కార్యాల కోసం ధ్యానించాము. ఇప్పుడైతే శరీర కార్యాల కోసం మనం ధ్యానిద్దాము. శరీర కార్యాలు మరి ఏ విధంగా ఉన్నాయి, అవి చేయొచ్చా చేయకూడదా అనే విషయం కోసం మనం మరి ఈ దినం మనం మాట్లాడుకుందాము. ప్రతి ఒక్కరూ శ్రద్ధగా వినండి సహోదరులారా. మరి మనం చూసినట్లయితే జారత్వము, మరి జారత్వం అంటే మరి వ్యభిచారంతో సంబంధం కలిగి ఉంటుంది సహోదరులారా. మరి జారత్వం మనలో ఉండొద్దని మరి దేవుడు చెప్తున్నాడు. మరి వ్యభిచార క్రియలు కానీ, జారత్వం తలంపులు కానీ, అపవిత్ర మరి తలంపులు కానీ మనలో లేకుండా మరి దేవుడు చూసుకోమని మరి సెలవిస్తున్నాడు. మనలో జారత్వం అనే క్రియ లేకుండా చూసుకుంటాం. మరి అలాగే మరి అపవిత్రత, కాముకత్వము మరి రెండు మరి మనలోని దేవుని కార్యాలు చూడకుండా మన కళ్ళకి గురుడుతనం కలగజేసేటట్లు చేస్తాయండి ఇవి. మనలో కాముకత్వం అనేది అంటే మరి చాలామంది అంటారు, వీడు చాలా కామంతో నిండుకొని ఉన్నాడు, ఈమె చాలా కామంతో ఉన్నది అనే వారి క్రియలు బట్టి మనం చూస్తామండి చాలామందిని. కానీ అటువంటి క్రియ మనలో ఉండొద్దని దేవుడు చెప్తున్నాడు. కామకత్వం అనేది చాలా ప్రమాదం. అవి నరకానికి తీసుకెళ్ళే మరి క్రియ కాబట్టి వాటి నుంచి మనం దూరం చేయమని దేవుడిని అడుగుదాము. మరి అలాగే అపవిత్రత కూడా మనలో లేకుండా చూసుకుందాం సహోదరులారా. మరి పవిత్రం కానివే అపవిత్రం అవుతాయి. మరి అపవిత్రం అంటే మరి మన హృదయంలో పుట్టే మరి ప్రతి చెడు తలంపు అది అపవిత్రం కింద వస్తుందండి. మరి మనలో మన హృదయంలో మరి చెడు తలంపు పుట్టకుండా చూసుకోవాలి. అది మన మట్టుకు మనం చూసుకోలేము. దేవుని వాక్యం ద్వారా మనం సరిచేసుకోగలం సహోదరులారా. మనం మత్తయి సువార్తలో చూసుకున్నట్లయితే యేసుప్రభు వారు అంటారు, మరి ముందు వర్తమానం మనం ధ్యానించాం కాబట్టి మరి శిష్యులు యేసుక్రీస్తు వారు ఒక ఇంటికి విందుకెళ్తే అక్కడ ఉన్న పరిచయాలు మరి సద్దుకాయలు అంటారు, మీ శిష్యులు మరి చేతులు కాళ్ళు కడుక్కోకుండా మరి తినడం వల్ల మరి దానివల్ల అపవిత్రం అవుతుంది కదా అని చెప్తే, చేతులు కాళ్ళు కడుక్కోవడం వల్ల అపవిత్రం కాదు, కానీ మన హృదయంలో నుంచి ప్రతి తలంపు అది అపవిత్రం అవుతుంది. ఆ తలంపుల కోసం మత్తయి సువార్తలు వివరంగా రాస్తారు సహోదరులారా. మరి మనం ఈ క్షణం మరి జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి మనలోని అపవిత్రత, కాముకత్వం అనేది
చిన్నది కూడా లేకుండా చూసుకోవాలి. అప్పుడే మనం దేవునికి దగ్గరగా ఉంటాము. మరి దేవునికి మనము మరి పాలివారమే ఉంటాం సహోదరులారా. మరి ప్రతి ఒక్కరూ మరి జ్ఞాపకం చేసుకోండి. మరొక వాక్యం చూసుకున్నట్లయితే కలహము మత్సరములు. మరి సహోదరులారు, కలహం అంటే మరి తెలుసు కదా మీకు. మరి కొత్త వారు ఎవరైనా ఉంటే చూడండి, మరి వాక్యాన్ని శ్రద్ధగాన. మరి కలహం అంటే మరి గొడవ అండి. మరి గొడవకి కర్త ఎవడంటే సాతానుడు. మరి సాతానికి గొడవకి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. మనం మనుషులు మరి కొట్టుకొని మరి చాలా మరి కొట్టుకున్న, గొడవలు ఎట్టుకున్న, అల్లార్లు మరి ఇవేమున్నా వాడికి జయమే కలుగుతుంది, కానీ అపజయం కలగదండి. మరి అపజయం కలిగించే క్రియలు మనలో మరి లేకుండా ఉంచమని దేవుని అడుగుదాము. మరి అపవిత్రం అంటే మరి ఇవి ఏమి చేసినా మన హృదయంలో అపవిత్రం అవుతుందని మరి దేవుడు సెలవిస్తున్నాడు. మరి కలహంకు దూరంగా ఉందాము. మరి మనం సామెతల గ్రంథంలో చూసుకున్నట్లయితే మరి కలహమునకు దూరంగా నుండుట నరులకు మేలని మరి సామెతల గ్రంథంలో మనము చూస్తున్నాము. మరి చాలామంది కావాలని గొడవలు పెట్టుకుంటారండి. కావాలనే వాళ్ళు మరి అల్లర్లకి, గొడవలకి దగ్గరగా ఉంటారు. మరి అలాంటి వారు దేవునికి ఇష్టలు ఎవరు? మరి జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరూ కలహమునకు, గొడవకు దూరంగా ఉండబట్టినాడు. మరి చాలామంది నోరు తెరిస్తే చాలు వారి నోటంట మరి గొడవలాడి మాట్లాడతారు. మరి అల్లర్లు తెప్పించే మరి మాట్లాడతారు. సహోదరులారా, జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరూ మరి మనం అటువంటి క్రియలకు దూరంగా ఉందాము సహోదరులారా. మరి మరొకటి చూసుకున్నట్లయితే వేమతమ్మలు, అసూయలు. మరి మరి విమతములు అంటే మరి భేదములోకి వస్తుంది సహోదరులారా. మరి అసూయలు అంటే ఎవరన్నా ఉండేటప్పుడు, ఎవరైనా బాగా కష్టపడుకున్నా, ఎవరైనా మంచిగా పనులు చేసుకున్నా మరి వారికి బడి ఏడుస్తారండి కొంతమంది చూసిన వారు. మరి అటువంటి చాలామంది అసూయ కలిగి ఉంటారు. వాళ్ళు కష్టపడుకుంటున్నారు, వాళ్ళకి డబ్బులు వచ్చేస్తున్నాయి, వాళ్ళకి మరి ఏదైనా కొనుక్కుంటున్నారు, ఏదైనా వాళ్ళు మరి చేసుకుంటున్నారు మరి అని మరి వారిని చూసిన వారు పక్కవారు అసూయ పడతారండి. అలాగే మనలో కూడా, మన క్రైస్తవుల్లో కూడా ఎంతోమంది ఉన్నారు ఇలాంటి వారు. మరి అసూయ కలిగి మనం జీవించకూడదు. అసూయ వల్ల మరి దేవుడు దూరం అవుతుంది తప్ప దానివల్ల మనకి ఏమీ కూడా రావు. దానివల్ల చెడ్డ పేరు తప్ప మనకేమీ కూడా రావు. మనకి ఏమైనా తక్కువ ఉంటే మన దేవుడిని అడగమని ఆయనే కదా చెప్పారు సహోదరులారా. మరి ఎంతవరకు కరెక్ట్ ఇది? మరి జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరూ మనకి ఏది తక్కువ ఉన్నా, ఏది మరి మనకి లేమిలో ఉన్నా దేవుణ్ణి, మీకున్న భారం అంతా నా మీద వేసి మీకు ఏది కావాలో నన్ను అడిగి నేను ఇస్తానని దేవదేవుడు చెప్తే మరి చాలామంది క్రైస్తవులు ఏం చేస్తారంటే మరి పక్కవారి మీద అసూయ పడతారు. మరి అసూయ కలిగి వారి మీద ద్వేషము మరి కక్షలు కలిగి ఉంటారు. కాబట్టి సహోదరులు జ్ఞాపకం చేసుకోండి, అలాంటి మనసు మనకు ఉండకూడదు. ఎందుకంటే దేవాది దేవుడిని కలిగి మనం ఉన్నాము, సర్వశక్తి గల దేవుడిని మనం కలిగి ఉన్నాము. మరి బైబిల్ గ్రంథంలో దేవుడు చెప్తారు, మీ పిల్లలకి మీరు చేపను అడిగితే పామునిస్తారా అని దేవుడు అడుగుతాడు. మీకు ఏది అడిగితే అదే కదా నేను ఇస్తాను. మీ పిల్లలకు కూడా మీరు సేమ్, మీ పిల్లలకి మీరు ఏదైతే అదే కదా ఇస్తారో అని దేవుడు సెలవిస్తే మీరేంటంటే ఎలా చేస్తున్నారు? అది పద్ధతి కాదు. మరి ప్రతి ఒక్కరూ వాక్యానుసారమైన మనసు ఇమ్మని అడుగుదాము. ఎందుకంటే మనకు ఈ శరీర కార్యాలన్నీ చాలా ప్రమాదం. శరీర కార్యాలు మనము చెయ్యకూడదు. ఎందుకంటే దేవుడు మరి పరలోకాన్ని ఇవ్వాలని చెప్తున్నాడు. మనం దేవుడిని నమ్ముకుని ఎందుకండి? పరలోకం పొందుకోవడానికి మనం నమ్ముకున్నాం. కాబట్టి సహోదరులు జ్ఞాపకం చేసుకోండి, దేవుడికి ఇష్టమైన పనులే చేద్దాము, దేవునికి విరుద్ధమైన పనులు మనలో లేకుండా చూసుకుందాము. ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోండి. ప్రతి క్షణము మరి వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనలో ఉన్న ఎటువంటి శరీర మరి చెడ్డ క్రియలు మనలో ఉన్న వాక్యం ద్వారా దూరం చేసుకున్నాం సహోదరులారా. జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరూ మరి మనలోని మరి ఇటువంటి క్రియలు లేకుండా చూసుకుందాము. దేవాది దేవుణ్ణి కలిగి ఉన్నాం కాబట్టి మనలో అసూయ అనేదే ఇంత కూడా లేకుండా చూసుకుందాము. ఎవరో నిజదేవుడిని నమ్మని వారికి ఉన్నదంటే నిజదేవుడిని నమ్ముకున్న వారికి కూడా మరి మనం చూస్తాము, వారు ఎదుగుతూ ఉంటే వారి మీద అసూయ పడ్డము, మరి హేళన చేయడం, వారు ఎదిగిపోతున్నారని
వారి మనసులో కక్షలు నింపుకుంటారండి. మన దేవుడు నమ్ముకున్న వారిలోనే ఎంతోమంది. మరి అటువంటి మనసు తీసివేయండి ఇక్కడి నుంచి అయినా. మరి కొత్తవారు ఎవరైనా నమ్ముకుంటే ఈ వీడియో చూసి మరి ఈ శరీర కార్యాలు విడిచిపెట్టండి ఇక్కడి నుంచి అయినా సరే. మరి దేవాది దేవుడిని కలిగి ఉన్నాం మనము. మనకి ప్రతిదీ అడిగితే ఇచ్చే దేవుడిని కలిగి ఉన్నాం సహోదరులారా. మరి జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్కరూ. మరి ఇంకా చాలా ఉన్నాయి, అవి నెక్స్ట్ వీడియోలో మనం వీటి కోసం వివరించుకుందాం సహోదరులారా. మరి నెక్స్ట్ వీడియో మరి ఇంకా బాగుండిపోతుంది. మరి చూడండి, చూసి మరి మీ ఆత్మీయ జీవితంలో ఎన్నో మేలులు పొందుకోండి సహోదరులారా. మరి మనం ఇంతవరకు శరీర కార్యములు స్పష్టంగా చెప్పానని దేవాది దేవుడు చెప్తున్నాడు కాబట్టి మరి ఇటువంటి శరీర క్రియలు మనలో లేకుండా చూసుకుందాము. వీటి వల్ల దేవుడు దూరం అవ్వకుండా చూసుకున్నాం సహోదరులారా. మరి లాస్ట్లో చెప్పారు, ఇట్టి వాటిని అభ్యసించేవారు ఇట్టి వాటిని అభ్యసించేవారు నరకానికి పాత్రలను దేవుడు రాసి పెట్టాడు కనుక సహోదరులారా. మరి మనము నరకానికి పాత్రలు కాదు, పరలోకానికి పాత్రలు. అది జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరూ. ఎందుకంటే మనము నమ్ముకునేదే పరలోకం కోసం. ఎందుకంటే మనకంటే లోకస్తులే బాగుంటారు కదా. మనం దేవుడు నమ్ముకున్న వారి కంటే వారే ఎక్కువగా బాగుంటారు. వారు నమ్మకం బాగుంటుంది కాబట్టి. కానీ అది కాదు కావాల్సింది. మనం కలిగి ఉన్న దేవుడు సమస్తాన్ని సృష్టించిన వాడు, సమస్తాన్ని కలిగించిన వాడు కాబట్టి సహోదరుల జ్ఞాపకం చేసుకోండి. మనము మరి మన ప్రార్థన వినే దేవుడు మనం కలిగి ఉన్నాము. ప్రభువా నాకు అది కావాలంటే ఇచ్చే దేవుడు మనం కలిగి ఉన్నాం సహోదరులారా. కానీ మనము ఇతరులు అలా కలిగి లేరు. మన వారి కోసం కాదు, కానీ మన జీవితాలు చక్కదిద్దు కోసమే మనము దేవాది దేవుడు నమ్ముకోవడము. మరి ఈ భూమి మీద ఉన్నంత కాలము ఈ శరీర కార్యాలు మనలో లేకుండా మరి మొన్నటి దినాన మనం ఆత్మఫలాల కోసం ధ్యానించాం కదా. అటువంటి ఆత్మఫలాలే మన హృదయంలో దేవుడు మళ్ళీ మొలిపించాలని మన దేవుణ్ణి అడుగుదాము. మీరు గలతీయులు రాసిన పత్రిక మొత్తం చదివితే స్పష్టంగా అర్థమవుతుందండి. 5వ అధ్యాయం మొత్తం చదివితేనే సహోదరుల జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరూ చదువు రాని వారు వాక్యం ద్వారా వారి హృదయాన్ని మరి ప్రభు మరి రక్తం ద్వారా కడుక్కోవాలి సహోదరులారు ప్రతి ఒక్కరూ. ఎందుకంటే మన దేవుడు సమస్తాన్ని మరి చక్కదిద్దిన వాడు, మన పాపాలని ఆయన రక్తంలో కడిగిన వాడు. మరి సహోదరులారా జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరూ మరి ఇటువంటి కార్యాలు మనలో లేకుండా చూసుకుందాము. మరి ముగించుకున్నాం సహోదరులారా. ముగించుకునే ముందు మరి ఇటువంటి కార్యాలు మీలో ఉన్నాయా? నాలో ఉంటే నేను సరిచేసుకుంటున్నాను ప్రతిదినం. మీలో ఉంటే మీరు సరిచేసుకోండి సహోదరులారా. ఎందుకంటే మనకి దేవునికి దూరమై మనం ఏం చేయలేము. దానివల్ల వచ్చే ప్రయోజనం ఏమీ లేదు. దేవునికి దగ్గరగా ఉంటూ దేవునికి ఇష్టలుగా మనం బ్రతుకుతూ మనం దేవుని ప్రియ బిడ్డల వల్లే మనం తయారవ్వాలి సహోదరులారా. ప్రియమైన వారులారా జ్ఞాపకం చేసుకోండి. దేవుని వాక్యం దాటి మనం వెళ్ళకూడదు. వాక్యంలో ఏం చెప్తుందో, దైవ గ్రంథంలో ఏమి మనం వింటున్నామో చదువుతున్నామో వాటిని గూర్చే మనం మాట్లాడవలనని దేవాది దేవుడు మరి పాత్రవల గ్రంథంలో రాసిపెట్టి ఉంచారు. మనం మరి సహోదరులారా వీటిని గూర్చి మనం ధ్యానిద్దాం. ఎల్లప్పుడూ ధ్యానించి మన హృదయంలో ఇటువంటి కార్యాలు మరి ఈ శరీర కార్యాలు మనలో లేకుండా ప్రభు తోలివేయమని మరి ప్రార్థన చేద్దాము. వీటి నుంచి దూరంగా మమ్మల్ని ఉంచండి ప్రభువా. మీకు నచ్చలేని ఎటువంటి పని మాలో ఉన్నా అది దూరం చేయండి అని దేవుణ్ణి అడుగుదాము. దేవుణ్ణి అడిగి మరి దేవుడిచ్చి మేలులు మనం పొందుకుందాము. మరి ఆయన కృప కింద మనం ఉందాము సహోదరులారా. అప్పుడే మనము ధన్యులం అవుతాము. అప్పుడే నిత్య జీవాన్ని పొందుకుంటాము. అటువంటి జీవితం మనందరం కలిగి ఉన్నాము సహోదరులారా. మరి ప్రియమైన దేవుని పిల్లలారా, ఇంతవరకు మీరు ఈ వాక్యం చూసారని నమ్ముచున్నాను. ఈ వాక్యం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సహోదరులారా. అనేక మందికి మరి మీరు షేర్ చేస్తేనే అనేక మందికి రీచ్ అవుతుంది. మరి ఇలాంటి వీడియోలు మనం చెప్పుకోవాలని మీ ముందుకి నేను రావాలని నేను కోరుకుంటున్నాను. ఈ వాక్యం ద్వారా ఈ వాక్యము మీ అందరి హృదయాల్లో మరి దేవాది దేవుడు నీరు పెట్టి ఫలింపు దయచేయాలని నేను కోరుకుంటున్నాను. ఈ వాక్యం మీ అందరికీ ఉపయోగకరంగా మారుతుందని నమ్ముచు యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు. ఆమేన్, ఆమేన్.